సాయిరామ్. సర్వదేవతా తీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములతో భక్తులందరికీ సాయిరామ్ అండి. అహం సత్య బోధక ప్రథమ భాగంలో నిన్నటి రోజున ముగింపులో దివ్యత్వమును మనం గుర్తించుకునే నిమిత్తమై మనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించుకోవడం కోసం ఆత్మ విద్యను అభ్యసించవలసిన అవసరం ఉన్నది అని చెబుతూ ఆ ఆత్మ విద్య ఏమిటో చెప్తున్నాను. అంతర్ముఖమైన ఆత్మతత్వాన్ని గుర్తించండి. అంతర్ముఖమైతేనే ఇది లభిస్తుంది. ఈ ఆత్మ విద్య అనగా ప్రత్యేకమైన పరిశోధన కాదు, లేక ప్రత్యేకమైన పరిశ్రమ కాదు. భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం, ఈ కనిపించే భౌతిక ప్రపంచమంతకు నేనే బీజమై ఉంటున్నాను అన్నాడు. ఈ విశ్వమునికంతా భగవంతుడే విత్తనము, ఈ విశ్వమే దీని యొక్క వృక్షము, ఈ వృక్షము యొక్క ఫలమే మానవత్వము. విత్తనము భగవంతుడు, ఫలము మానవత్వము. కనుకనే ఈ పవిత్రమైన వృక్షమునందు కాసిన మానవత్వం అనే దివ్యత్వాన్ని మనము చవి చూడకుండా, అనుభవించకుండా, ఆకలి తీర్చుకోకుండా కాలమునంతా వ్యర్థం గావిస్తున్నాము. ఏ గ్రంథము చదివినప్పటికీ, ఏ బైబిల్ చదివినప్పటికీ, ఏ ఖురాన్ చదివినప్పటికీ, ఏ మహాగ్రంథము పరిశోధన చేసినప్పటికీ, గ్రంథరాజము చూచినప్పటికీ, మహనీయులను దర్శించినప్పటికీ మానవ జన్మ ఉత్తమమైనది అని చెప్పుచున్నవి. అన్ని గ్రంథాలు, అందరు మహనీయులు కూడా మానవ జన్మ ఉత్తమమైనది అని చెప్తున్నారు. జంతువునాం నరజన్మ దుర్లభం అని బోధిస్తున్నాయి. ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తి కూడా తన యొక్క తత్వం ఏమిటో గుర్తించుకోలేకపోతే ఏమాత్రము ఆనందమును అనుభవించలేదు. లౌకికమైన సుఖ సంతోషములు, భోగభాగ్యములకై మానవుడు అరువులు చాచుస్తున్నాడు. అంతర్ముఖమైన ఆత్మతత్వాన్ని గుర్తించడానికి ఏమాత్రమో ప్రయత్నించడం లేదు. సర్వులకు ఆదర్శము రాముని దేశభక్తి. త్యాగభూమి, యోగభూమి అయినటువంటి ఈ భారత భూమి యందు ఉద్భవించిన మానవుడు పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడి తన మాతృమూర్తి స్వరూపమును తాను మర్చిపోతున్నాడు. తల్లిని విస్మరించి ఇతరులను ప్రేమించే వ్యక్తి తత్వము సరి అయిన మానవత్వము కాదు. ఎట్టి అంగహీనమైన వికార స్వరూపము అయినప్పటికీ తన తల్లి తనకు ఆనంద స్వరూపకంగానే ఉంటుంది. అట్టి మానవత్వము ఈనాడు ఈ మధుర తత్వాన్ని మరిచి కేవలము బాహ్యమైన జీవనాధార నిమిత్తమై పరదేశములకు ప్రయాణమైపోతున్నారు. మన విద్యార్థులు ఏదో అంతో ఎంతో ప్యాస్ చేసి డిగ్రీ చేతబట్టి పెండెంట్ మాదిరి మెడలో వేసుకుని ఈ డిగ్రీ ఆధారముతో వివిధ దేశములలో ధనమును ఆర్జించే నిమిత్తమై ప్రయాణం జరుపుతున్నారు నేటి విద్యార్థులు. నీ విద్య, నీ శక్తి, నీ యొక్క ఆత్మతత్వము, నీ యొక్క బలము, నీ యొక్క శౌర్యము నీ మాతృభూమి యందు వినియోగించడానికి ప్రయత్నించక, నీ మాతృభూమి క్షేమమును తలపక పరదేశములకు పోయి భిక్షగాండ్ర వలె తయారవటము ఎంతటి విచారకరమైన విషయము. త్రేతాయుగములో రాముడు సీతాన్వేషణ నిమిత్తమై లంకలో ప్రవేశించి రావణుని హతమార్చి తిరిగి అయోధ్యకు ప్రయాణమైన సమయంలో లక్ష్మణుడు ఈ విధంగా చెప్పాడు రాముడికి: అయోధ్యకు పోయినప్పటికీ రాజ్యము దక్కుతుందనే నమ్మకం నాకు లేదు. కైక భరతునికి రాజ్య పట్టాభిషేకం చేసి ఉండవచ్చు. రాముడు కూడాను ఆడిన మాట తప్పేవాడు కాదు కనుక తండ్రి ఆజ్ఞ శిరసావహించి అరణ్యవాసము చేయటం సమ్మతంగా ఉంటున్నది. లంకాపట్టణం స్వర్గమునకు మించినదిగా ఉన్నది. విభీషణుడు పాదములు అంటి ప్రార్థిస్తున్నాడు మనల్ని. కనుక ఈ లంకకు రాజ్యాధిపతిగా ఉంటుండి ఇక్కడ భోగములు అనుభవించుకోవచ్చు కదా అన్నాడు లక్ష్మణుడు. వెంటనే రాముడు: లక్ష్మణ, నా తల్లి ఎంత కురువుపోయినప్పటికీ పరుల అందచందములు తూచి ఆమె నా తల్లి అని భ్రమించే వెర్రివాడిని కాదు నేను అన్నాడు. నా భరత భూమి, నా భరత మాత, ఆమె నిజమైన మాత. ఈ లంకాపట్టణం అనే రాజ్యమాత ఎంత అందముగా ఉండినప్పటికీ, వజ్రవైఢూరికి గోమేధిక పుష్యరాగములతో కూడినప్పటికీ ఆ అందచందములు నాకు అవసరం లేదు అన్నాడు రాముడు లక్ష్మణుడితో. ధనము కొరకు బిచ్చగాండ్ర వలె పోవద్దు, దురాశ వేడండి. కనుక మనము ఈ పవిత్రమైన భారతదేశం నందు పుట్టి భారతదేశం అనేక ఇక్కట్లకు గురి అయిన ప్రస్తుత పరిస్థితుల యందు సాధ్యమైనంత వరకు
మన శక్తి సామర్థ్యములతో సేవలు సలిపి మాతృదేశం యొక్క గౌరవమును నిలపడానికి ప్రయత్నించగా కేవలము ధనము ప్రోగు చేసుకునే నిమిత్తమై భిక్షగాండ్ర వలె ఇరాన్, ఇరాక్, దుబాయ్ బయలుదేరిపోతున్నారంటే నిజంగా వీరంతా బుద్ధిమంతులా, వీరంతా విద్యావంతులా, లేక ధనమునకు దాసులైన కాకులనే చెప్పవచ్చు. భారతదేశంలో పూర్వీకులు దురాశ దుఃఖమునకు చేటు అన్నారు. ఇరాక్ పోయిన వారు, ఇరాన్కు పోయిన వారు, దుబాయ్కి పోయిన వారు కట్టుబట్టలతో బయటకు వస్తున్నారు. ధనం అనేది కదిలిపోయే మేఘముల వంటిది. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. మన సద్గుణములు, మన తత్వములు, నీతి నిజాయితీ పరదేశములకు అమ్ముకొని జీవించే తుచ్చమైన బ్రతుకు నిజమైన భారతీయుల బ్రతుకు కాదు. నీ రెండు చేతుల ఈ భారత భూమి ఎందుకు కష్టపడి పనిచేస్తే జానుడి పట్టు నింపుకోలేవా? ఈ దురాశ ఎందుకు మనకు? నిజముగా మానవత్వం మంటగలిపేటటువంటి దురాశయే. కనుక మానవుడు ఈ దురాశను కొంతవరకు అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాలి. కొంతవరకు అనే మాట వాడుతున్నాను. ఆశలు ఉండినంత వరకు వారికి ఆత్మ సందర్శనము లభించదు. రెండు పడవల మీద కాలు పెట్టినట్టుగా ఉంటే కుదరదు. ఆశలు ఉండినంత వరకు ఆత్మ సందర్శనం లభించదు. ఆత్మ సందర్శనాన్ని అనుభవించడానికి కోరిన మానవుడవు నీవు ఈ ఆశలను కొంతవరకు త్యజించాలి అని ఇంగ్లీష్లో స్వామి సీలింగ్ ఆన్ డిజైర్స్ అనే పదం వాడారు. అబ్రివేషన్లో సిఓడి అన్నారు. చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆ విషయం సిఓడి అనేది. పురుష సూక్తమునందు న కర్మణ న ప్రజ ధనేన త్యాగైనేక అమృతత్వ మానసుకు. త్యాగము, బలము, జ్ఞానము ఇవన్నీ భగవంతుని యొక్క గుణములు. నీ యొక్క ఆత్మబలమును నీ మాతృదేశమునకు వినియోగించు, తదుపరి పరదేశములకు కూడాను వినియోగించు. ఇల్లు గెలవక రచ్చగలవడానికి ప్రయత్నం చేస్తే సాధ్యమయ్యే విషయమా? నీ చదువు, నీ శక్తి, నీ వివేకము నీ దేశమునందే అనుభవించలేని వాడవు పరదేశంలో ఏ విధంగా నీవు అనుభవించగలవు? మానవత్వం అనేది దురాశలకు ఏమాత్రము గురి కాకుండా చూచుకోవాలి. స్వార్థం అనే పెనుభూతము మానవుని యందు చేరటం వల్లనే ఈ దురాశ అనే పెనుభూతము అతనికి స్నేహముగా మారుతుంది. దురాశ, స్వార్థము రెండింటినీ మానవుడు ఏమాత్రము ప్రవేశింపచేయకుండటానికి ప్రయత్నించాలి. భగవంతుడు నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధి ముక్త నిర్మల స్వరూపిణం అన్నారు భగవంతుడి యొక్క లక్షణాన్ని. నిర్మలము, నిస్వార్థము ఈ రెండు మానవుని యథార్థమైన నేత్రములు. ఈ నేత్రములే బ్రహ్మసూత్రములు, ఈ సూత్రములే భారతీయ శాస్త్రములు. కనుక ఈ పవిత్రమైన శాస్త్రములను అవలంబించి పవిత్రమైన జీవితము గడపడానికి మానవుడైనాడు. సాధకుడైన వాడు, మానవుడైన వాడు తగిన ప్రయత్నం సల్పాలి పవిత్రమైన జీవితం గడపడం కోసం. నిస్వార్థముతో ఉండిన మానవుడు నిరంతరము ఆనందముతో ఉంటాడు. దీనికి నేనే సాక్షి అని ముగిస్తున్నారు. నిస్వార్థముతో ఉండిన మానవుడు ఎల్లప్పుడూ ఆనందంతో ఉంటాట. అందుకు బాబాయే సాక్షి అని తాను దీంట్లో చెప్పడం జరిగిందనమాట ఉపన్యాసం. సాయిరామండి.